హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి తలసాని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి, కాంగ్రెస్ సర్కార్ కేటాయిస్తున్న నిధులపై చర్చించారు. 10 ఏళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు సమస్యలకు కేరాఫ్ గా మారిందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ గ్యారంటీలపై పోరాటం చేయాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్ కు పాలన చేత కాదని ప్రజలకు అర్థమైందన్నారు నేతలు. రాష్ట్రంలో మళ్లీ భూ కబ్జాలు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు క్రైమ్ సిటీగా మారిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రధానంగా అందరినీ లంచ్కు పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్కు పిలిచాం. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడారు. బట్ ఓవరాల్గా ఏంటంటే లంచ్కు పిలిచినప్పుడు ఇక ఉత్తగానే 1-2 గంటలు కూర్చొనికి ఉండదు కదా. అవి ఇవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పొలిటికల్గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకే కదా చెప్పేది. ఇప్పుడు అటువంటి చర్చలు ఏం జరగలేదు. ఓవరాల్గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి, లేకపోతే పండుగల అంశాలు కావచ్చు, అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడినాం. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిర్రు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇండ్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం. మా ఎమ్మెల్యేలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం లంచ్కు రమ్మని చెప్పేసి. మేమందరం కూర్చున్నాం, వారు కూర్చున్నాం, అన్ని విషయాలు మాట్లాడాం.